అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు 20,000 రూపాయలు ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే జారీ చేసిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేయబోతుందని ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచేందుకైతే సిద్ధమవుతుందన్నమాట. గత ప్రభుత్వంలో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 13,000 రూపాయల వరకు కూడా అందించేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభ పథకం సంబంధించి 20,000 వరకు కూడా పెంచబోతుందన్నమాట. అయితే పెంచి అందిస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ. అయితే దీనికి సంబంధించి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వెళ్ళి కానున్నాయండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి ప్రతి ఏటా కూడా 3 విడతల నిధులు అందిస్తుంది కదా! అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో నిధులు అందించేందుకు అయితే సిద్ధమవుతుందన్నమాట. దీని ద్వారా పెద్ద మొత్తం నిధులనేవి అయితే అందించే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క 14,000 సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 3 విడతల్లో 5,000 ఒకసారి, అలాగే 5,000 ఒకసారి, తర్వాత 4,000 ఒకసారి, అలా మొత్తంగా మనకి ఈ యొక్క 14,000 అనేవైతే వెళ్ళి కానున్నాయండి. సో, దీనికి సంబంధించి మనకి రైతన్నులందరూ కూడా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాలని చెప్పి సూచించడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి రేపు ఎల్లుండిలో అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.